జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడులను కేంద్రం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీకి వచ్చారు. ఎయిర్పోర్ట్లోనే హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. మరోవైపు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ప్రస్తుత పరిస్థితిని రాజ్నాథ్కు వివరించారు. త్రివిధ దళాధిపతులు ఉగ్రదాడిపై ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నామని రాజ్నాథ్కు చెప్పారు. త్రివిధ దళాధిపతులు అటు నియంత్రణ రేఖ దగ్గర బలగాలను అప్రమత్తం చేశారు. ఏ క్షణమైన ఎలాంటి ఆదేశాలనైనా అమలు చేసేందుకు త్రివిధ దళాలను సిద్ధం చేశారు. సాయంత్రం 6 గంటలకు కేబినెట్ కీలక సమావేశం ఉంది. ఈ సమావేశానికి పహల్గాం నుంచి నేరుగా హాజరు కానున్నారు అమిత్ షా. ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశంలో ఉగ్రదాడికి భారత్ జవాబు ఎలా ఉండాలనే దానిపై చర్చించనున్నారు. పుల్వామాలో టెర్రర్ అటాక్ జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిపింది మోడీ ప్రభుత్వం. ఈసారి ఎలా రియాక్ట్ అవుతుందనే ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పహల్గాం మృతుల కుటుంబాలను ఓదార్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే దాడి నుంచి బయటపడిన వారిని పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పహల్గాం మృతుల కుటుంబాలను ఓదార్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే దాడి నుంచి బయటపడిన వారిని పరామర్శించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, ఢిల్లీలో వరుసగా కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన త్రివిధ దళాలకు చెందినటువంటి అధిపతులు, దాంతోపాటు ఉన్నతాధికారులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అదేవిధంగా ఇతర చెందినటువంటి ఉన్నతాధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే రాజ్నాథ్ సింగ్కు ఉన్నటువంటి పరిస్థితిని వివరించారు. దీనికి సంబంధించి ఇప్పటికే త్రివిధ దళాలను కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. ఎలాంటి పరిస్థితులు ఏ రకంగా స్పందించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద, అదేవిధంగా కాశ్మీర్ లోపల శ్రీనగర్ పలు ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో భద్రతా దళాలను అప్రమత్తం చేయడం జరిగింది. ప్రధానంగా ప్రధాని ఈరోజు తిరిగి సౌదీ ప్రయాణాన్ని అంటే అర్ధాంతరంగా ముగించుకొని ఢిల్లీకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లోనే ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ప్రధాని నివాసానికి చేరుకున్న తర్వాత కూడా అధికారులతో పరంపరంగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఏ రకంగా గతంలో వ్యవహరించినటువంటి పరిస్థితులు, గత చరిత్ర, అదేవిధంగా ఏ రకంగా స్పందించాలి, వీటన్నిటిపై కూడా కూలంకషంగా ఒక బ్లూ ప్రింట్ను తయారు చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రధాని నివాసంలో కేబినెట్ సమావేశం ఉండే అవకాశం ఉంది. అది భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం. ఈ సమావేశంలో అమిత్ షా కూడా అప్పటికల్లా శ్రీనగర్ నుంచి పహల్గాం కూడా సందర్శన జరిగింది. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చిన తర్వాత ఈ కేబినెట్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి కూడా తన విదేశీ ప్రయాణం నుంచి ముగించుకొని త్వరితగతిన ఢిల్లీకి చేరుకోబోతున్నారు. రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, అదేవిధంగా త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొని వ్యూహాత్మకంగా ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి, పాక్ను ఏ రకంగా కట్టడి చేయాలి, పాక్ ఉగ్రవాదులను ఏ రకంగా ప్రేరేపిస్తుంది, దీనికి చెందినటువంటి స్థానికంగా యువకులను ఏ రకంగా ప్రేరేపించి తమ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుందన్న అంశాన్ని కూడా చర్చించి ఇటు నిఘా వర్గాలు, అదేవిధంగా భద్రతా దళాలు వీటన్నిటి కూడా కూలంకషంగా ఒక బ్లూ ప్రింట్ని తయారు చేసుకొని దీనికిపై సరైన సమాధానం చెప్పేందుకు భారత ప్రభుత్వం తన అన్ని చర్యలను కూడా తీసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటుంది. అదేవిధంగా గతంలో సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు ప్రతిపక్షాలను కాన్ఫరెన్స్లోకి తీసుకోలేదు, విశ్వాసంలోకి తీసుకోలేదు, ఏమాత్రం కూడా చెప్పకుండా ఇలాంటి సర్జికల్ స్ట్రైక్ చేయటం ఏమాత్రం కూడా భావ్యం కాదని విమర్శలు వచ్చిన నేపథ్యంలో వీలైతే ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ఇంకా స్పష్టంగా ఎలాంటి నిర్ణయం లేదు. అయితే అందరినీ కాన్ఫరెన్స్ తీసుకున్న తర్వాత పాక్కు సరైన రీతిలో బుద్ధి చెప్పాలన్నదే భారత ప్రభుత్వం యొక్క కఠినమైన నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారం కూడా వ్యూహాత్మకంగా కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరుగుతుంది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా కూడా పహల్గాం ఘటనకు సంబంధించి అందరూ కూడా భారత ప్రభుత్వానికి సంఘీభావాన్ని వ్యక్తం చేశారు, మద్దతును వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా తన శక్తిని కూడగట్టుకొని పూర్తి స్థాయిలో ఈ దుర్ఘటనను, ఈ ఘటనను ఆధారం చేసుకుని ఆ మేరకు పాకిస్తాన్కు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పడం, అదేవిధంగా ఉగ్రవాద సంస్థలను కూడా ఏరిపారేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఉంది. ఏ రకంగా దీని చర్యలు ఉండబోతున్నాయి అన్న అంశాన్ని కూడా మనం ఇంకా రాబోయే రోజుల్లో చూసే అవకాశం ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా అక్కడ స్థానిక ప్రజలు కూడా పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వానికి, భారతదేశానికి అండగా ఉన్నారు. అదేవిధంగా కాశ్మీర్ లోపల కూడా ఇటీవల భారత ప్రభుత్వం
తీసుకుంటారు. అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో అక్కడ సగటు జీవన ప్రమాణాలు కూడా బాగా పెరిగాయి. రోజువారీ కూలీలు అదేవిధంగా రోజువారీ పని చేసుకొని బతికే వారి యొక్క స్థితిగతులు కూడా మారిపోయి వారంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నారు. ఇటు స్థానికంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ వ్యతిరేకని కూడా దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం దీనిపై కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు భారతదేశం యావత్తు కూడా భారతదేశ ప్రజలంతా కూడా దీనికి సరైనటువంటి న్యాయం జరగాలని చెప్పి మౌనంగా తమ విజ్ఞప్తిని భారత ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ను ఏకాకించేయటం, పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్యలను ఖండించడంతో పాటు ఏమాత్రం కూడా ఇటు దౌత్యపరంగా కానీ అదేవిధంగా ఆర్థిక పరంగా కానీ అనేకటువంటి ఆంక్షలతో పాకిస్తాన్ను ఏకాకించేయటం, అదేవిధంగా సైనికంగా కూడా అవసరమైతే సైనిక చర్యల ద్వారా కూడా పాకిస్తాన్ను ఏకాకిని చేయాలన్నదే భారత ప్రభుత్వం యొక్క నిర్ణయంగా ఉంది. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి చర్యలు ఉండబోతున్నాయన్న అంశాన్ని కూడా ప్రభుత్వ వర్గం నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.